motion of charge in a conductor చూద్దాం. So let's take a conductor తీసుకుందాం. This is the conductor I'm taking, and here is the conductor. Okay. Now, in this conductor, there are free electrons. Free electrons ante the electrons which are not bonded to the nucleus. దాన్నే బేసికల్ గా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు కదా. అంటే ఇందులో న్యూక్లియస్ కూడా ఉంది కదా మరి కండక్టర్లు. నేను ఇందాక తీసుకుంది గ్యాస్ కదా, గ్యాస్ లో అంటే ఫ్రీ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ కండక్టర్ తీసుకున్నాను కాబట్టి ఈ కండక్టర్ లో there are free electrons as well as positive ions. ఆ పాజిటివ్ ions నేను ఇక్కడ రిప్రజెంట్ చేయట్లేదు. Like I said, the free electrons in a conductor are in random motion. The free electrons in a conductor are in what? Random motion. Due to which energy? Random motion lo unte due to temperature. Ante ఏ ఎనర్జీ వల్ల ఉంటాయి? I mentioned it. ఏ ఎనర్జీ? ఇలా ఒకటి వెళ్తుంది, ఇలా ఒకటి వెళ్తుంది, ఇలా ఒకటి వెళ్తుంది, ఇటు ఒకటి. All these are in random direction. Due to thermal energy. Avish and Sukumar, very good. Thermal energy వల్ల. Right. But this is not steady flow, right? ఇది steady flow కాదు. So steady flow కావాలి అంటే ఏం చేయాలండి? స్టడీ ఫ్లో కావాలి అంటే ఏం చేయాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయాలి, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఎలక్ట్రాన్స్ స్టడీగా ఫ్లో అవుతాయి. అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఎలక్ట్రాన్స్ వస్తేనే దాన్ని కరెంట్ అంటారు. అలా రాకపోతే కరెంట్ అనరు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ర్యాండమ్ మోషన్, బట్ డూ దే మూవ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్ ఎండ్? Do they move from one end to the other end? No. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోరా, ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే టోటల్ కరెంట్ జీరో అయిపోద్ది. అర్థమైందా? ఒక ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ అటు నుంచి అటు ఆపోజిట్కి వెళ్ళి టోటల్ కరెంట్ ఏమవుతుంది అంటే కరెంట్ ఉండదు అనమాట. దెర్ ఇస్ నో స్టడీ ఫ్లో ఆఫ్ కరెంట్. So can I write that do all of them are already moving, so they all have initial speeds? Initial ga ento konta speed untadi. U is the initial speed of electrons. So if you take the average of all the initial speeds, will it turn to be zero? The average of all initial speeds of electrons is zero. Do you understand that? Average speed zero ఎందుకు అయిందంటే ఒకటి ఇటు వెళ్తే ఒకటి ఇంటి వెళ్తుంది. యావరేజ్ గా అసలు ఎటు వెళ్ళట్లేదని అర్థం కదా. అమ్మ ఈ పాయింట్ అర్థమైందా? ప్లీజ్ రిప్లై ఎస్. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ నా మూడ్ చెడగొట్టకండి ప్లీజ్. చాప్టర్ యా యావరేజ్ గా మొత్తం జీరో అయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ సైడ్ పాజిటివ్ చార్జ్ పెట్టాను, అంటే ఈ సైడ్ పాజిటివ్ ప్లేట్ పెట్టా, ఈ సైడ్ నెగటివ్ ప్లేట్ పెట్టా.
సార్ అలా ఎలా పెడతారు? వెరీ సింపుల్. ఇక్కడ ఈ ఎండ్ ని తీసుకొచ్చి ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాను. బ్యాటరీ ఏం చేస్తుంది? కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తుంది, అవునా కదా? బ్యాటరీ ఆల్వేస్ గివ్స్ యూ ద కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే వాట్ ఐ కెన్ సే హియర్ ఇస్, so this is the positive terminal of the battery. One is the positive terminal, the other is a negative terminal. Plus minus. తెలుసు కదా బ్యాటరీ అంటే సెల్, ఒక సెల్. ఇట్స్ ఎ సెల్. బ్యాటరీ ఏదో ఒకటి, అప్పుడే కదా కరెంట్ ఫ్లో అయ్యేది. ఇలా పాజిటివ్ లో నెగిటివ్ పెట్టా. when potential difference is applied, when PD is applied, what happens? Electrons move steadily, right? So let us see how they move. ఇప్పుడు ఇక్కడ ఈ కండక్టర్ లో లెట్స్ సే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ని L అనుకుందామండి. L is the length of the conductor. L is length of the conductor. Length of the conductor. And area of cross section is A. So what's A here? Area of cross section. నువ్వు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావా లేదా? చేసావా? అంటే ఇదే నా డైరెక్షన్ లో ఉన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ టువర్డ్స్ రైట్, then the force on the electrons will be in the opposite direction. So you can simply write, if this is like electron, okay, if this is the electron, here is the electron, okay, ఒక ఎలక్ట్రాన్, ఒకటే ఎలక్ట్రాన్ తీసుకుందాం. దాని మీద ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగటివ్ చార్జ్ కదా, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. దిస్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ది ఎలక్ట్రాన్. ఓకే, సో ఐ థింక్ ఐ కెన్ రైట్ force on one electron. Force on one electron is how much? F is equal to ma, right? Okay, F is equal to eq. ma tarada. F is equal to eq. Then F ni ma రాసుకుంటే ma is equal to minus eq రాస్తే, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ లో. q అంటే చార్జ్ కదరా, సో చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ని e రాస్తాం కాబట్టి e. So then the acceleration of the electron, ఎంత అనుకుందాం? యాక్సలరేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ a is equal to ఎంత అవుతుందమ్మా? మైనస్ e ఇంటూ e బై m. ఇక్కడ వరకు అందరికీ అర్థమైతే నేను ముందుకు వెళ్తాను. ఓకే, క్లియర్, గుడ్, రైట్. Clear, nice. So this is, let's say this is expression 1. The acceleration of one electron is e by m. కానీ ఈ కండక్టర్ లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటాయా, చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయా?
చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో లెట్ many, let n be the number of free electrons per unit volume. Let n be the number of free electrons per unit volume. సో అప్పుడు n ఏమని పిలుస్తారంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అని పిలుస్తారండి. ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ యూనిట్ ఏమవుతుందంటే పర్ వాల్యూమ్ కాబట్టి మీటర్ పవర్ -3 అవుతుందండి. ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే యూనిట్ వాల్యూమ్ లో ఎన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని n అంటారు. మరి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కదా అది. సో టోటల్ వాల్యూమ్ తో మల్టిప్లై చేయాలి. is equal to n into volume. Do you understand that? Number of free electrons per unit volume అన్నారు కదా. సో టోటల్ వాల్యూమ్ లో కావాలి. సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద కండక్టర్? ఏరియా ఇంటూ లెంత్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వుడ్ బి ఈజ్ ఈక్వల్ టు NaL. Total number of free electrons is NaL. Total number of free electrons is NaL. Then what will be the total charge that flows? Total charge that flows. Charge of one electron is E. Charge of these many electrons would be equal to total charge is nothing but Q. That is equal to NaLe. Nali. Itla raskochu. So the total charge which flows, flow aye charge maatrame idi. Total charge that flows. Okay now? Total charge that flows. How much enta charge flow అవుతుందండి? NaLe. రైట్. నాలీ చార్జ్ ఫ్లో అవుద్ది. సో దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మోషన్ ఆఫ్ కండక్టర్ కొంచెం డీటెయిల్ గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో నెగటివ్ ప్లేట్ నుంచి పాజిటివ్ ప్లేట్ కి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతాయి. అవునా కదా? స్ట్రైట్ గా వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? ఆ డైరెక్షన్ లో దాని మీద ఫోర్స్ ఉందని స్ట్రైట్ గా వెళ్ళిపోతాయి అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్ గా అలా వెళ్ళవు. ఎందుకు వెళ్ళవో ఒకసారి ఆలోచించి నాకు చెప్పండి. ఐఎమ్ గివింగ్ యూ 10 seconds టైం. వెరీ గుడ్. ప్రోటాన్స్ అబ్స్ట్రక్ట్. ప్రోటాన్స్ అనే దానికన్నా కూడా yes, intermolecular attractions is also very good. Nice idea. Very nice idea. See, electrons will not move in a straight line because of positive lattice, positive ions. Electrons do not move from one end to the other end, one end to the other in straight line because of positive ions. And other electrons. పాజిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి, ఇంకా అదర్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి కదా. హెన్స్ ది ఎలక్ట్రాన్ gets drifted and the speed with which electron drifts when external field is applied
is called drift speed లేదా డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో రాసింది మీకు తెలుగులో అర్థమైందా? Electrons do not move from one end to the other end in straight line because of positive ions and other electrons. Hence, electron gets drifted, and the speed with which electron drifts when external field is applied is called drift speed. ఏమన్నాం దాన్ని? డ్రిఫ్ట్ స్పీడ్ అన్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక ఎలక్ట్రాన్ మోషన్, లెట్స్ సే motion of an electron ఎలా ఉంటుందండి అంటే, ఇట్ విల్ నాట్ మూవ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ఫస్ట్ ఇలా వెళ్తుంది, ఒక ఎలక్ట్రాన్ తో కొలైడ్ అవుద్ది, మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది, ఇలా వచ్చి ఫైనల్ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఎందుకు ఇలా జరుగుతుందో అర్థమైందా? అదేం చేస్తుందంటే స్ట్రైట్ గా రావడానికి ట్రై చేస్తుంది, కానీ పక్కనున్న ఎలక్ట్రాన్ తో, పాజిటివ్ అయాన్స్ తో ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ వల్ల కొలిషన్స్ ఇవన్నీ జరిగి దాని పాత్ చేంజ్ అవుతుంది. ఏమవుతుందండి? ద పాత్ ఈస్ గెటింగ్ చేంజ్డ్. క్లియర్? సో ఫైనల్లీ an electron which is at this position, it would reach, అది ఇంకో పొజిషన్ కి రీచ్ అవుద్ది, నో డౌట్. కానీ స్ట్రైట్ లైన్ లో వెళ్తుందా అంటే వెళ్ళదు. ఇలా డ్రిఫ్ట్ చేసుకుంటూ ఫైనల్ గా ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వస్తుంది. సో డూ యూ అండర్స్టాండ్ దిస్ డ్రిఫ్టింగ్ మోషన్? సో దిస్ ఈస్ ద డ్రిఫ్ట్, దిస్ ఈస్ ద పాత్, దిస్ ఈస్ ద డ్రిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్. Drift of electron. Okay, so it would not move in a straight line, but rather it would take this path. Ila 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 vachi. So the path is typical path. Okay, now I have to do something here. See, adenti ante ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు, ఇలా వెళ్ళినప్పుడు ఈ డిస్టెన్స్ లో ఏం కొలిజన్ జరగలేదు కదా. ఈ డిస్టెన్స్ లో ఏం కొలిజన్ జరగలేదు కదా. కొలిజన్ ఇక్కడ జరిగినప్పుడే పాత్ చేంజ్ అవుతుంది కదా. ఈ డిస్టెన్స్ లో ఏమైనా కొలిజన్ జరిగిందా? ఇప్పుడు నేను డ్రా చేసిన యారో మార్క్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అక్కడ వరకు ఫ్రీగానే వెళ్ళిపోయింది, కొలిజన్ ఏం జరగలేదు. ఈ పాత్ ని ఏమంటారంటే మీన్ ఫ్రీ పాత్ అంటారండి. It's called mean free path. Distance between two successive collisions. You heard this before? Mean free path. So what's mean free path? It is indicated with lambda. Lambda is mean free path. So what is the definition of mean free path? Distance between two collisions. Distance traveled between two collisions. కొలిజన్ చాప్టర్లో విన్నావా? కొలిజన్ చాప్టర్లో కాదు. That is in kinetic theory of gases అండి. ఓకే, సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చేంత వరకు మీన్ ఫ్రీ పాత్ అన్నాం. ఓకే ఫైన్. ఇక్కడ వరకు అయితే అది యాక్సెలరేట్ అయిందిగా. ఇక్కడికి వచ్చేసరికి ఎంతో కొంత వెలాసిటీ ఉంటదిగా, v1. ఇక్కడికి వచ్చేసరికి ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది, v2. ఇది v3. ఇస్ దట్ క్లియర్? అలా వెలాసిటీస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో లెట్ మీ డూ సంథింగ్ హియర్.
I can apply the formula V is equal to U plus AT. I'm applying V is equal to U plus AT. Now V is the velocity gained by the electron. U ante initial velocity of the electron. Acceleration E by m kada into T. So from 1, first equation lo undi kada madi. First equation lo emundanna V is equal to acceleration A is equal to E by m into T undi kabatti idi raskuntunna. ఇందులో U అంటే ఏంటి, V అంటే ఏంటి, T అంటే ఏంటి క్లియర్ గా నాకు ఇవి మీకు తెలిస్తే నేను ముందుకెళ్ళొచ్చు. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ U? What is U? Initial speed of the electron. Very good, Manaswini. Initial velocity of the electron. Okay. అంటే నేను ఎలక్ట్రిక్ ఫోర్స్ అప్లై చేయకముందు వచ్చిందే కదా అది. ఎస్, గుడ్. ఇప్పుడు ఫోర్స్ అప్లై చేసిన తర్వాత దాని మీద యాక్సలరేషన్ వస్తుంది, దానివల్ల అది స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, వెలాసిటీ వస్తుంది. V అంటే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆఫ్టర్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఆఫ్టర్ టైం T, అంతేనా? V అంటే ఫైనల్ వెలాసిటీ అనుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా ఫైనల్ వెలాసిటీస్ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ రాగానే మళ్ళీ కొలిజన్ జరిగి డైరెక్షన్ మారిపోద్ది, యాక్సలరేషన్ అంతే ఉంటుంది కానీ డైరెక్షన్ మారిపోద్ది, ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ T అంటే ఏంటంటే నన్ను టైం బిట్వీన్ టూ కొలిజన్స్, అవునా? T అంటే టైం బిట్వీన్ టూ కొలిజన్స్. దాన్నే ఇంగ్లీష్ లో రిలాక్సేషన్ టైం అంటారమ్మా. దాన్ని ఏమని పిలిచారు మనం? రిలాక్సేషన్ టైం అని పిలిచాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సరే ఇక్కడ ఎంతో వెలాసిటీ వచ్చింది, ఇక్కడ ఎంతో వెలాసిటీ వచ్చింది, వాటన్నిటికీ యావరేజ్ చేస్తే వచ్చేదాన్ని మనం యావరేజ్ వెలాసిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ అన్నాం. సో లెట్ us do average on both sides. Averaging on both sides. Averaging on both sides. అన్నిటికీ యావరేజ్ అనుకుందాం. V average అంటే ఫైనల్ వెలాసిటీ యావరేజ్ is equal to initial velocity average minus E by m ఎలాగో కాన్స్టెంట్ into time average. Average time for collision, అంతేనా? T average అంటే average time for collision. నాన్న ఇక్కడ వరకు అందరికీ క్లియరా? అమ్మ J6 J5 ఇద్దరు ఉన్నారు కదా, రైట్? సమీర్ ఉన్నాడంటే ఓకే, రైట్. ఎస్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మనస్విని. వై యావరేజ్ ఆన్ బోత్ సైడ్స్? ఎందుకు బోత్ సైడ్స్ యావరేజ్ చేయాలి? ఎందుకు చేయాలి యావరేజ్ అంటే చెప్తాను చూడు. ఇప్పుడు ఈ T అనే వాల్యూ మనం కనుక్కోలేం, ఈ U అనే వాల్యూ కూడా మనకు తెలియదు. T అనే వాల్యూ మనం కనుక్కోలేం, U అనే వాల్యూ మనకు తెలియదు. Vని యావరేజ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటున్నాం అంటే డ్రిఫ్ట్ స్పీడ్ అంటున్నాం. డ్రిఫ్ట్ యావరేజ్ ఎందుకు చేయాలంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వచ్చే వెలాసిటీ మనకి ఇంపార్టెంట్ కదా టోటల్ గా. ఈ పాయింట్ లో ఉన్న వెలాసిటీ మనకు అక్కర్లేదు. ఎందుకని? అది వన్ ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్తేనే కరెంట్, కాబట్టి టోటల్ గా వెలాసిటీస్ అన్ని యావరేజ్ చేస్తేనే ఇంకో ఎండ్కి రీచ్ అయినట్టు. సో అలా ఎండ్కి రీచ్ అవ్వాలంటే నేను ఎండ్ వరకు చదవాలి అంటే ఐ హావ్ టు టేక్ ది యావరేజ్ ఆన్ బోత్ సైడ్స్. ఇస్ దట్ క్లియర్? సో ఇక్కడ V యావరేజ్ ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అని పిలుస్తున్నాం. V యావరేజ్ ని ఇలా రాస్తా చూడు, VD అని రాస్తా, అంటే డ్రిఫ్ట్ స్పీడ్, యావరేజ్ డ్రిఫ్ట్ స్పీడ్. ఓకే, రైట్, యా. సో ఇక్కడ V యావరేజ్ ని డ్రిఫ్ట్ స్పీడ్ అని రాస్తా. U యావరేజ్ వాల్యూ ఎంతో చెప్పగలరా అండి? కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ U యావరేజ్? 0. హర్షిత్, స్టార్టింగ్ నుంచి విన్న వాళ్ళకి పక్కా తెలిసింది.
U average 0 అని అక్కడ నుంచే స్టార్ట్ చేశాను నేను. మైనస్ E ఇంటూ E బై M ఇంటూ T యావరేజ్ కి ఒక సింబల్ ఉందమ్మా, అది టౌ. T యావరేజ్ ని ఏమంటారంటే టౌ. యావరేజ్ రిలాక్సేషన్ టైమ్ ఇస్ కాల్డ్ టౌ. యావరేజ్ రిలాక్సేషన్ టైమ్ ఇస్ కాల్డ్ టౌ. ఒక్కొక్క కండక్టర్ కి ఒకటి ఉంటుంది అది. యావరేజ్ రిలాక్సేషన్ టైమ్ ఇస్ కాల్డ్ టౌ. Let us apply modulus on both sides. ఎందుకంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది డైరెక్షన్ కాబట్టి ఐఎమ్ డూయింగ్ దట్. modulus on both sides. అలా చేస్తే VD వాల్యూ ఏమొస్తుందండి అంటే EE by M into T. Okay, this is the second expression what we have got. Actually third అనుకోండి, ఎందుకంటే this is first కదా, సెకండ్ కదా ఇది. ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం, EE by M into T. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ 3. ఈ 3 ఎక్స్ప్రెషన్స్ అందరికి ఓకేనా, క్లియరా? Clear, right? Let's do some more. Now, average drift velocity అంటే యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కదరా. అంటే L/T రాసుకోవచ్చా? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ యావరేజ్ కదా అది. ఎలాగో యావరేజ్ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ L, టోటల్ టైం ఇస్ T. Okay, now let me try to relate few things here. డ్రిఫ్ట్ వెలాసిటీని ఏం రాసుకోవచ్చు అంటే L/T రాసుకోవచ్చు. నో, వాట్ ఈజ్ కరెంట్ బాబా? కరెంట్ అంటే I కదా, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్, అంటే టోటల్ చార్జ్ బై టోటల్ టైం, యావరేజ్ కరెంట్. Q/T. నైస్. Q అంటే టోటల్ చార్జ్. ఎంతో టోటల్ చార్జ్ ఈ ఈక్వేషన్ నుంచి చెప్పగలరా? NA/LE కదా. So this is equal to NA/LE by T. ఎలా వచ్చింది ఇది అంటే ఫ్రమ్ 2 వచ్చింది. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ యూ గాట్ దిస్. నౌ ఈ ఎక్స్ప్రెషన్ లో I is equal to NAE పక్కన పెడితే L/T. L/T నేను రాసుకోవచ్చండి. L/T నేను రాసుకోవచ్చు. ఏంటండి? డ్రిఫ్ట్ వెలాసిటీ. సో దిస్ విల్ బికమ్ NEAVD. కరెక్ట్? Yes, good. So the current I is equal to NEAVD. This is the other important relation I would like to make. And this is expression number 4, I guess. Relation between current and drift velocity. Relation between what? Current and drift velocity. Clear? Now, what is E bar here? Electric field. E bar is electric field. ఈ రెండింటికి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో మనం కనుక్కోవాలనుకుంటున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V. ఈ బ్యాటరీకి ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ V. You know the relation between potential difference and electric field is V is equal to EL.
ఇది ఎలా వచ్చిందో ఏమన్నా ఐడియా ఉందా అండి? ఎలా వచ్చిందంటే అండి, v is equal to minus integral e bar dot dl bar కదండి. చేసామా రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? చేసామా లేదా? రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ v is equal to el. అరే దీని మీద ఒక ట్రయాంగిల్ డ్రా చేసి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ డిక్రీసెస్. సో వెన్ యూ డూ ఆల్ దాట్ యూ కెన్, అంటే ఇది యూనిఫామ్ ఫీల్డే కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్. v is equal to el రాసుకోవచ్చు. v is equal to el. What is v here? Potential difference. అమ్మా ఈ పాయింట్ అర్థమైందా లేదా అమ్మా? The relation between potential difference and electric field. v is equal to el. ఎక్కడైనా v is equal to el రాయొచ్చా అంటే రాయకూడదు అలాగా. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితేనే రాయాలి. సో v is equal to potential difference. ఎప్పుడైతే v is equal to el అవుద్దో ఈని v by l కూడా రాసుకోవచ్చు. సరే, తర్వాత ఫోర్త్ ఎక్స్ప్రెషన్ లో from 4 and 3. From 4 and 3. 4 expression ఎవరండి? I is equal to NEA VD. అవునండి. అండ్ థర్డ్ ఎక్స్ప్రెషన్ ఎవరండి? VD is equal to EE by M into tau. EE by M into tau. చూడండి, ఫ్రమ్ 4 and 3 ఎవరిని ఎలిమినేట్ చేయవచ్చు? వీడిని ఎలిమినేట్ చేయవచ్చా? ఈ ఎందుకురా అంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రమ్ 4 and 3 లేదా 3 in 1. From 4 and 3 what I can write is I is equal to 3 in 4 sorry n e ఎలక్ట్రాన్ చార్జ్ ని ఇప్పుడు E అనే రాస్తున్నా. ఏ VD ప్లేస్ లో ఏం రాస్తున్నా అంటే EE by M into tau. ఇది అందరికి సమంజసమేనా? Then what does current become? I is equal to, it would become N E square A tau by M into capital E. We know, మనకు తెలుసు. ఏం తెలుసు మనకి? V is equal to EL. అంటే E is equal to V by L అని రాయొచ్చా అండి? V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కదా, వేర్ V is PD across the conductor. Right? So if you substitute E is equal to V by L, can you tell me what you get I as? Come on, చెప్పాలి. I is equal to N E square A tau V by L M. కరెక్టేనండి? Yes, sir. Good, sir. Then from this, can I write V is equal to ML by NE square A tau into I అని రాయొచ్చా? ML నాటి పంపించండి. వీడు ఎవరైతే ఉన్నాడో ఇది చూడండి, వీడు ఎవడైతే ఉన్నాడో
M అంటే ఏంటి? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. M stands for mass of electron. N అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ, L అంటే లెంత్ ఆఫ్ కండక్టర్. ఇవన్నీ కాన్స్టెంట్ కదా, ఇవన్నీ కాన్స్టెంట్. దెన్ V ప్రపోర్షనల్ టు I. ఈ కాన్స్టెంట్ కి ఒక పేరు ఉంది, ఆ పేరు ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. హెన్స్ ఇట్ బికమ్స్ V is equal to IR, which is actually Ohm's law. ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే ఓమ్స్ లా డెరివేషన్. So what is that proportionality constant R here? Here R, here ikkada R is equal to ml by ne square a tau, called resistance of conductor. Okay.